Hi friends, welcome back to my YouTube channel and here is the review of most awaited Varanasi Glimpse. అండ్ గ్లిమ్స్ ఎలా ఉందంటే ట్రిపుల్ ఆర్ అంత స్కేల్ లేదు, బాహుబలి అంత మ్యాచ్ చేయలేదు, రామరాజు గారి ఎంట్రీని మ్యాచ్ చేయలేదు, ఆ పోస్టర్ బాగాలేదు, ఈ టీజర్ బాగాలేదు, ఆ గ్లిమ్స్ బాగాలేదు అని చెప్తే మీరే నమ్మవాకండి. ఇది ఇట్స్ ఏ డీసెంట్ వన్. అంటే నాట్ అవుట్ స్టాండింగ్ బట్ ఇట్స్ ఏ డీసెంట్ వన్. యాక్చువల్లీ రాజమౌళి గారి మూవీస్లో ట్విస్ట్లు పెద్దగా ఏముండవు, జస్ట్ ఒక నార్మల్గా ఒక కథలా సాగిపోతూ ఉంటుంది. అండ్ గ్లిమ్స్లో చాలా డీటెయిలింగ్ ఉంది, ఎన్ని వరకు చూడండి. యాక్చువల్లీ ఇది నేను చెప్పిన అప్పుడే వారణాసి అని మూవీ టైటిల్ నేమ్, ఇప్పుడు సేమ్ అదే వారణాసి. అండ్ ఇది రామాయణం బేస్ మీద ఉంటుంది. స్టార్టింగ్ నుంచి టెంపుల్లో గంటలు మోగడం, అండ్ నెక్స్ట్ ఋషులు యాగం చేయడం, ఆ ఋషులు ఆ యాగం చేసే ఫైర్ నుంచి వెళ్ళి ఒక గ్లోబ్ చూపించడం, గ్లోబ్ నుంచి వెళ్ళేమో ఐస్ వాటర్ దగ్గర ఫీల్ గుడ్ మ్యూజిక్, ఆ ఐస్ వాటర్ నుంచి వెళ్ళి ఓషన్లోకి ట్రాన్స్ఫర్మ్ అవ్వడం, ఆ ఓషన్ నుంచి వెళ్ళి ఆఫ్రికా అడవుల్లోకి. యాక్చువల్లీ ఇది పాస్ట్ యుగం ఉంటుంది, ఇప్పుడు కలియుగం ఉంటుంది, త్రేతాయుగం ఉంటుంది. ఆఫ్రికా అడవుల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక గుంపు ఉంటారు, వాటర్ యానిమల్స్ అనమాట. ఆ గుంపు ఒక పులిని లేదా ఒక సింహాన్ని పడదామని చెప్పి ఒక గుంపు, ఒక 10-12 వాటర్ యానిమల్స్ ఉంటాయి. ఆ గుంపు ఈ సింహాన్ని లేదా పులిని మింగేద్దామని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళి ఉగ్రబట్టి కేవ్ అన్నమాట. ఉగ్రబట్టి కేవ్లో ఇక్కడ అసలైన డీటెయిలింగ్ ఉంటుంది. ఈ కేవ్లో రావణాసుడు ఉంటాడు. అంటే రావణాసుడు 3 తలలు చూపిస్తారు ఇందులో. యాక్చువల్లీ 2 కింద ఉంటే ఒకటి సైడ్కి ఉంటుంది. ఆ పైనుంచి ఒక స్త్రీ పడుతూ ఉంటుంది అన్నమాట, పైనుంచి కింద పడుతూ ఉంటుంది. యాక్చువల్లీ సీత అయి ఉండొచ్చు. అండ్ ఆ సీతని అపహరించడం సీన్ని ఇలా మనకి రాజమౌళి గారు ఈ వేలో చూపించారు. అండ్ తర్వాత లంకా నగరం 7200 BCE అని హనుమంతుడు లంకని తగలబెట్టడం చూపిస్తారు మనకి, చుట్టూ సైన్యం. అండ్ రామసేతు బిల్డ్ చేసి ఎలా లంకకి వెళ్ళిండని అది కూడా చూపిస్తారు. రారే 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 అని బీజం ఒకటి వస్తుంది, ఇట్ ఫీల్ గుడ్ బీజం, బట్ నాట్ మ్యాచ్డ్ బాహుబలి ట్రిపుల్ ఆర్ బీజం, బట్ ఇట్స్ ఏ ఫీల్ గుడ్ బీజం. అండ్ తర్వాత రామ అని బీజం వస్తుంది. ఇది మనకు అర్థమైపోద్ది. యాక్చువల్లీ అందరూ లీక్ చేసి పడేసారు ఇది రాముడు కదా అని చెప్పి. సో ఇక్కడ జక్కన్న గారు ముందే వేసి పడేసారు రామ అని బీజం. తర్వాత రావణాసుని రాముడు బాణం వేసి చంపడం కూడా చూపిస్తారు మనకి ఈ గ్లిమ్స్లోనే. అండ్ అక్కడ నుంచి ఎంపీ గారి లుక్ వస్తుంది, ఎద్దు మీద ఉండడం. అండ్ అది మాత్రం పీక్స్ అన్నమాట. యాక్చువల్లీ ఇది నార్మల్గా అనిపిస్తుంది కానీ థియేటర్లో చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గ్లిమ్స్ ఎలా ఉంది అంటే ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయినాయి అంటే ఇట్స్ ఎ డీసెంట్ వన్ అన్నట్టు. నాట్ అంటే ఎక్స్పెక్టేషన్ని మించిపోలేదు, ఎక్స్పెక్టేషన్ తక్కువ ఏం కాలేదు. యాక్చువల్లీ ఈ గ్లిమ్స్లోనే మనకి మూవీ స్టైల్ మొత్తం ఉంటుంది, మూవీ యొక్క స్టోరీ కూడా ఉంటుంది. 2 యుగాలు ఉంటాయి, ప్యారల్ నడుస్తూ ఉంటుంది. అండ్ త్రేతాయుగం, నెక్స్ట్ ఇప్పుడు కలియుగం. ఇది ఆఫ్రికాలో చూపిస్తారు కాబట్టి ఇది కొంచెం ఇప్పటికన్నా కొంచెం ముందుకు వెళ్ళే ఫ్యూచర్లో, అంటే ఒక 3000 కానీ 4000 ఇయర్స్లో కానీ చూపించే అవకాశం ఎక్కువ ఉంది. మనకి ఇందులో రావణాసుని ప్రీవియస్లో చూపించారు, ప్రజెంట్ పృథ్వీరాజ్ కానీ ప్రజెంట్ ఏం చూపించలేదు. ఇదంతా ప్రీవియస్ గురించి, కలియుగం ఇదంతా త్రేతాయుగం గురించి చూపిస్తూ ఉంటారు. కొంచెం కలికి లెక్క కర్ణ రివీల్ సీన్ ఎలా ఉంటుందో అట్లా రాముడు రివీల్ సీన్ ఉంటుంది నాకు తెలిసి ప్రజెంట్ జనరేషన్లో. ఈ మూవీ సెకండ్ పార్ట్ ఉండే అవకాశం పక్కా ఉంది. అండ్ దీనికి నేను డీటెయిలింగ్ వీడియో నెక్స్ట్ వీక్ చేస్తా. And that's all about this topic. Please subscribe to Apple Panda. Keep loving, keep supporting. Until then, signing off. Bye bye.